అయ్యో, బాధ తగ్గలేదా ప్రభు? లేదు, ఇంకా ఎక్కువైంది. ఉన్న ఔషధాలన్నీ వాడాం, మీకేమాత్రం తగ్గలేదా ప్రభు? లేదు, నీ మందుల మహాత్యం కూడా తగ్గింది ధన్వంతరి. పాపాత్ములైన మానవుల శరీరాన్ని భక్షిస్తే వచ్చే రోగాలకు తగిన మందు త్వరలోనే కనిపెట్టండి ధన్వంతరి. మందు కనిపెట్టడానికి వ్యవధి కావాలిగా. అంతవరకు మీ తండ్రి తన విధిని మానలేడుగా తల్లి. నా విధిని నేను మానితే మానవులు నన్ను నిలవనిస్తారా ధన్వంతరి? మనుషులకు మనం లొంగిపోవడమా? ప్రభు ప్రభు, మానవులు మనలోకాన్ని కూడా ఆక్రమిస్తున్నారు ప్రభు. ఎవరు? ఎక్కడ? మన సింహద్వారం వద్ద ఒక మానవ వీరుడు వేచున్నాడు. అతడు అసాధ్యుడు ప్రభు. తక్షణం అతన్ని బంధించండి. ప్రభు, ఒక చక్కటి ఉపాయం. ఎంతో పరాక్రమశాలి అయితే గాని మానవుడు మన లోకానికి రాలేడు ప్రభు. దుష్టుడైన ఒక మానవుణ్ణి భక్షించడం వల్ల మీకు ఈ వ్యాధి వచ్చింది. దీనికి విరుగుడుగా మీరు ఆ వీరుణ్ణి భక్షించండి. అవును తండ్రి, మంచిగా స్వాగతం చెబుదాం. మాయోపాయంతో బంధించి వేద్దాం. అప్పుడు అతన్ని మీరు ఆవుతుకోనండి. చక్కటి ఆలోచన జ్వాలాముఖ. కానీ అతడు అజేయుడే. అది చూద్దాం. తండ్రి, ఆ బాధ్యత నాకు వదలండి. ఇది జరిగిన కథ. ఆ విలాసవతి చేసిన పూజకి పులకరించిపోయారు. ఆ వీరుడు ఎవరో చెప్పకపోతే ఈ సుగుడికి కష్టాలు ఉండేవా కాదు. దేవి, స్వర్ణ మంజరి నా భక్తురాలు. ఆమెను కాపాడటం తప్పంటావా? ఓహో, అలాగా. అయితే సుగుల నా భక్తురాలు. ఆమెను నేను కాపాడుకోలేనుకుంటున్నారా? కాదన్నానా, కానీ ముందు కథ నేను చూస్తాను. నీతో పనుండి వచ్చాను. రంగయ్య, నన్ను పిల్లని పిలుస్తున్నావే, నీ కంటికి నేను బాలా కుమార్తెలా కనిపిస్తున్నానా? శివుడే నిన్ను మోహించి కైలాసానికి తీసుకురమ్మన్నాడే. ఏమిటి? మా శివయ్య బాగున్నాడా? దంగం. ఇదిగో దంగలింగం, ఇలా కట్టుకుని కైలాసానికి రమ్మంటే ఎలా చెప్పు? ఇక్కడ పనులన్నీ ఏం గాను? ఆ పిల్ల కల్లో కనిపించి చెప్పకపోతే మీ శివయ్య ఒసే కీలక నీకేం కావాలి అంటే ఆయన సొమ్ము ఏం పోయింది చెప్పు. పోనీ ఐశ్వర్యం కావాలా, ఆనందం కావాలా, ఏం కావాలి నాతో చెప్పు. ఇదిగో శివదూత, వట్టి పుణ్యానికి అవి కావాలి ఇవి కావాలని ఆశపడేదాన్ని కాదు. 16 ఏళ్ల బాలా కుమార్తెనైతే అవన్నీ నేనే సంపాదించుకోగలను. ఇంతేనా? అయితే నాతో రా. సుగుణ, దేవి, నా మొర వినిపించిందా తల్లి? నన్ను అనుగ్రహించావా అమ్మా? విచారపడవు, నేను నీకు రక్షగా ఉన్నాను. నీ వ్రత దీక్ష పూర్తి కాగానే నీ భర్తను కలుసుకుంటావు. అంతవరకు ఎడబాటు భరించవలసిందేనా? నేను జీవోత్సవల్లా బ్రతకలేను తల్లి. కరుణామయి, నన్ను కనికరించి వారిని ఒక్కసారి కలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించమ్మా. వ్రత దీక్ష ముగియక ముందే నీ భర్తను కలుసుకుంటే ఇంకా కష్టాల పాలవుతావమ్మా. నేనెన్ని కష్టాలు పాలైనా నాకు విచారం లేదు. ఒక్కసారి వారిని కలుసుకునే అవకాశం నాకు కలిగించు తల్లి. ఇంతగా నీవు వర్తిస్తున్నావు కాబట్టి ఈ కాటుక బరిని తీసుకో. దీని ప్రభావంతో నీ వ్రత దీక్షకు భంగం రాకుండా నీ భర్తను కలుసుకునే అవకాశం నీకు లభిస్తుంది. కానీ ఈ రహస్యం బయటపడితే ప్రసూనుడికే ప్రమాదం. భద్రం సుమా. మీకు సపర్యలు చేసే అదృష్టం నాకు లభించింది. మానవులైన మాకు సేవలు చెయ్యటం దేవతలైన మీకు అదృష్టమా? విచిత్రంగా ఉంది. దేనికి? వేల కొలది సంవత్సరాలుగా మార్పు లేని మనసుతో, వయసుతో బండబారిన మా బ్రతుకుల మీద మాకే విసికెత్తింది. ఎప్పటికప్పుడు కొత్త అనుభవాలతో, అనుభూతులతో కలకల్లాడే మానవ సాహచర్యం మాకు నిజంగా అదృష్టమే. మీ ధోరణి చాలా ఆకర్షణీయంగా ఉంది. మీ రూపం కంటేనా? పూల కన్నె గుండెల్లో తేనెవాకులు పొంగించే మీ చూపు, మన్మథ కోదండంలా ఉన్న మీ రూపం నన్ను ఆకర్షించాయి. అగ్నిపుత్రి, నిన్ను ఆకర్షించడానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది. ఏ ఆడది మీకంత శ్రమ ఇవ్వదు. కోరి వచ్చిన ఆడదాన్ని చేరదీయటం మానవ వీరుల మంచి లక్షణమని విన్నాను.
మీ అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నాను. నేను ఎదురు చూస్తున్నది నీ కోసం కాదు, నీ తండ్రి కోసం. ఆహారం తీసుకుంటారా? దాహం తీసుకుంటారా? పడలికగా ఉందా? పూల పాన్పు ఇంకా మేలుకొనే ఉంది మీకోసం. అగ్నిపుత్రి, పాట పాడమంటారా? పరవశించి ఆడమంటారా? కోరికల మేడనెక్కి సరదాల పరదాల. ఏమిటి? వెంటనే వెళ్ళి నీ తండ్రిని పిలుచుకొస్తావా, లేక నన్నే వెళ్ళమంటావా? వద్దు, తండ్రి గారికి మీ ఆజ్ఞ చెప్పి తక్షణం తిరిగి వస్తాను. అబ్బా అబ్బా, త్వరపడండి నాన్న, ఆలస్యం చేస్తే అతను అనుమాన పడేలా ఉన్నాడు. మనసు కవ్వించిన ఆ మారక మిమ్మల్ని పిలుచుకురామని కథని కొట్టాడు. త్వరగా రండి. నువ్వు రావాల్సిన అవసరం లేదమ్మా, ఇక్కడే ఉండు. క్షణంలో వాడిని అంతం చేస్తా. ఈ భవనం భస్మం కాబోతుంది. మీకెవరు అపకారం తలపెట్టారు? మహావీర, ఆగు. మహావీర, ఆనాడు నీచ మానవుని దహించిన కారణంగా కలిగిన వ్యాధి ఇప్పుడు నీ దెబ్బల వలన నయమైంది. స్వయం ప్రతాపశాలివైన నీ రాకతో మా లోకం పావనమైంది. నీ వంటి వీరుడికి కన్యాదానం చేసే భాగ్యం ప్రసాదించమని అర్థిస్తున్నాను. అగ్నిదేవ, మీతో బాంధవ్యం కలపటం నిజంగా నా అదృష్టం. కానీ నేను ఇప్పుడు మృత్యుకూర సాధించే మహాప్రయత్నంలో ఉన్నాను. వివాహమైన తక్షణం మా దైవలోకాల్లో నీ విజయానికి నేను సర్వత్రా సహాయపడతాను. నీచే మృత్యుకూర సాధింపచేసే బాధ్యత నాది. అగ్నిదేవ, మా ప్రయత్నానికి అవసరమైన వివరాలు లభిస్తే గాని ఈ వివాహానికి మా మనసు అంగీకరించదు. మంచిది ప్రసూన.